ఏదైతే ఉందో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉందో రేపు 27వ తారీఖు నుంచి మళ్ళీ మేమంతా సిద్ధం అని చెప్పేసి బస్సు యాత్రతో ప్రజల్లో రాబోతున్నాడు. ఎలా ఉండిద్ది ప్రజల నుంచి స్పందన? అసలు బస్సు యాత్ర పెట్టాలనేది కూడా లేదు ఆయన చేసిన పనులకి. కాకపోతే అందరూ వాళ్ళు పెడతానని బస్సు యాత్ర పెట్టాల్సిన అవసరం నెక్స్ట్ కూడా లేదు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి. ప్రజల్లో రాబోయినా గెలుస్తాడా? గెలుస్తాడు. ఆయన చేసిన నవరత్నాలు కానీ పథకాలు కానీ అంత ఛాలెంజ్ చేయని పథకాలు కాబట్టి బస్సు జనంలోకి రాకపోయినా చాలు ప్రజలు ఆదరిస్తారు. జనంలో ప్రజలు ఎట్లా ఆదరిస్తారు? ఇప్పుడు అటు చూస్తే అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, జగన్ ఒక్కడిగా పోతున్నాడు. దేవుడి దగ్గరికి అందరూ పోవట్లేదు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయే భక్తులు రోజుకి 2000 మంది, 1000 మంది, 10,000 మంది, 20,000 మంది వెళ్తారు. అందరు భక్తులంతా ఇలకానే ఉంటున్నారుగా. అది సేమ్ అదే ఒక దేవుడి కింద లెక్కేసుకుంటే దేవుడు వరం లాగానే లెక్కేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మరి ఇప్పుడు మీరు జగన్ దేవుడు అన్న అటు చూస్తే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సైకో అంటున్నారు. ఎవరు సైకో? ఏమండి, నాకు దేవుడికైనా ఒక శత్రువు అనేవాడు ఉంటాడు, ఒక మానవుడికైనా ఎవడికి ఒక శత్రువు అని ఉంటాడు. శత్రువు ఏమైనా మాట్లాడవచ్చు. ప్రతి మానవుడికి జంతువుకి కూడా శత్రువు ఉంటుంది. ఆ శత్రువులు మాటలు మనం లెక్కేసుకుంటే ఎటు కుదిరి చెప్పండి. జనం ఇప్పుడు నా సైకో అంటున్నావు, నువ్వు ఎన్ని పొత్తులు అవసరం ఎందుకు? నువ్వు సైకో సరే, జనంలో అసమతి వచ్చింది, నువ్వు ఇన్ని పొత్తులు పెట్టుకోవాల్సిన పని ఏముంది? జనసేన పొత్తు ఎందుకు, బీజేపీ పొత్తు, సింగిల్గా ఆయన కుర్రోడి వయసు మేము అనకూడదు, పిల్లోడు లెక్కేసుకోవాలి. ఆ పిల్లోడిని నువ్వు 40 సంవత్సరాల ఇండస్ట్రీస్ అంటున్నావు, పిల్లోడిని ఢీ కొట్టడానికి ఇంతమంది కావాలన్నా? దాన్నే జనంలోనే వెళ్ళిపోయింది. ఒక పిల్లోడిని ఈడు ఎంత తోటరా, ఈయన్ని ఢీ కొట్టడానికి ఇన్ని 3 పార్టీలు అవసరం అనేది జనంలోకి వెళ్ళిపోయింది. నువ్వు చేసిన పని జనంలోనే వెళ్ళిపోయింది. అది పొత్తు పెట్టుకుంటున్నా నీ సినిమా అయిపోయింది. మరి చూస్తే తెలుగుదేశం పార్టీకి ఓట్లు కానీ అయిపోతే మీ భర్తలు మీరు ఫుడ్ పెట్టొద్దు, ఇంట్లోకి రానియద్దని చెప్పేసి అన్నాడు చంద్రబాబు నాయుడు. అదే మైండ్ పోయిన మాటలు. అది మైండ్ పోయిన మాటలు కాబట్టి పెద్ద చిన్నపిల్లడు చెప్పే మాటలు కూడా చిన్నపిల్లలు కూడా చెప్పుకోరు. అసలు ఒక పిల్లని ఆడపిల్లని ఇంటికి ఇచ్చిన తర్వాత మొగుడు తప్పు చేసిన అమ్మ కాపురం సరిగ్గా చేసుకో, తప్పులు బుప్పులు జరుగుతూనే ఉంటాయి అని మందలిచ్చి పంపుతారే కానీ ఈయన రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి ముగులు కూడి పెట్టమంటే ఎంత దుర్మార్గం అండి. అసలు మైండ్ ఉన్న మాట లేని మాటలండి అది.